హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. ఇప్పుడు మనము ఆయన కుమారులమై ఉండడానికి, కుమార్తెలమై ఉండడానికి ఇష్టపడుతున్నామా, ఇష్టపడట్లేదా? ఇష్టపడుతున్నామా, ఇష్టపడట్లేదా? ఇష్టపడిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆయన కుమారులుగా ఉండడానికి మనము ఇష్టపడిన ఎడల నీవు నేను శిక్షలో పాలు పొందిన వారం అవుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శిక్ష, మన మీదకి వస్తున్న ఈ శిక్ష నాశనానికి కాదు, అంతము చేయాలని కాదు, ముంచి వేయాలని కాదు, నిన్ను వేరు చేయాలని కాదు. కానీ దేవుని బిడ్డ, నిన్ను క్రమశిక్షణమైన మార్గంలో నిలబెట్టడానికే, ఎత్తబడే సంఘములో గుంపులో నిన్ను ఉంచడానికి మాత్రమే, పరలోక రాజ్యానికి నిన్ను వారసులుగా చేయడానికి మాత్రమే ఈ శిక్ష నీ మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చి ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహిమ. ఈ శిక్ష ఇది కోపముతో, ఉగ్రతముతో వచ్చింది కాదు దేవుని బిడ్డ, ప్రేమతో నీ మీదకి వచ్చింది. ఆయన ప్రేమించిన శిక్షలోకి మనము పాలు పొందుతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధ. ఇది నిస్వార్థమైన ప్రేమ, ఇది స్వచ్ఛమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, ఇది మహాప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గద్దించే ప్రేమగా ఉంది, ఇది రోషము కలిగిన ప్రేమగా ఉంది. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో, ఇది గాయపడిన ప్రేమ, నీ కొరకు నా కొరకు రక్తము కార్చిన ప్రేమ, ప్రాణము పెట్టిన ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ ప్రేమ అమూల్యమైన ప్రేమ. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రేమకి విలువ కట్టలేనటువంటి ప్రేమ. ఏమండి, నీ కుమారుడిని నీవు ఎలాగ శిక్షిస్తావో, ఎలాగ క్రమశిక్షణలో పెట్టుకుంటావో, అంతకు మించిన మన పరలోకపు తండ్రి మనల్ని కూడా క్రమశిక్షణలో పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు ఉన్నటువంటి ఈ మట్టి బుర్రకే ఇంత మమకారము ఉంటే, ఏమండి, ఆ జ్ఞానము కలిగిన బుర్రకి ఎంత మమకారము కలిగి ఉండాలా, ఎంత మమకారము కలిగి ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శిక్షలో పాలు పొందుతున్నప్పుడు ఏమండి, కొద్దిగా భారముగా, బాధగా, కొంచెం శ్రమలుగా ఉన్నట్టుగా ఉంటుంది. అయితే కొద్ది కాలమే, తర్వాత మనల్ని పరిపూర్ణలుగా ఆయన చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఎల్కేజీ నుంచి 10వ తరగతి రావాలంటే ఒక క్రమము, ఏ నుంచి జెడ్ వరకు నేర్చుకోవాలంటే ఒక క్రమము, 2వ ఎక్కం నుండి 10వ ఎక్కం దాకా నేర్చుకోవాలంటే ఒక క్రమము. ఒరే, నువ్వు ముందు 2వ ఎక్కము నేర్చుకొని దాన్ని రాసుకొని వస్తే నేను 3వ ఎక్కము నేర్పిస్తాను. ఈ క్రమం అనేది లేకుండా ఈ లోకసారమైన జీవితంలోనే ఏది ముందుకు నడవట్లేదు. ఇక మనము
రేపు కడబోర మోగగానే ఏమండి ఎత్తబడే గుంపులో, ఎత్తబడే సంఘములో నీవు నేను ఉండాలంటే ఈ శిక్ష అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శిక్షలోకి నేను పాలు పొందను, నాకు వద్దు అని నువ్వు అనుకుంటే నీవు తప్పిపోతావు, నీవు ద్రోవ తప్పిపోతావు. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కనుక నిన్ను నన్ను వెంటాడి వెంటాడి తిరిగి మళ్ళీ ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట రాస్తూ ఉన్నా. ఆ పాటలో నా కుమారుడిని పెట్టుకొని రాస్తూ ఉన్నా. నువ్వులే, ఎవరైతే ఉందిలే. కనిపించే ప్రేమ కన్నా, ఏమండి, కలలు కనిన ప్రేమ కన్నా, కన్నబిడ్డ ప్రేమ కన్నా, కన్న వాళ్ళ ప్రేమ కన్నా ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా. దేనిని బట్టి అనంటే ఇది కనిపించే ప్రేమ, కన్నబిడ్డ ప్రేమ, కన్న వాళ్ళ ప్రేమ, కలలు కనిన ప్రేమ. బిడ్డ కొరకు, గర్భఫలము కొరకు బాధపడుతూ వస్తారు సంఘములోకి. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన సంవత్సరాలు ఉపవాసములుండి ఏవండి ఒక తారు డబ్బాని పొందుకుంటారు. ఎవరిని? ఒక తారు డబ్బా, ఒక తారు డబ్బా బయటకు వస్తుంది. దేవుడు, మనం ఆరాధించే దేవుడు కరుణామయుడు కదా. నువ్వు ఏడ్చిన ఏడుపులకి, ఉన్న ఉపవాసాలకి తట్టుకోలేక ఆ గర్భఫలాన్ని తెరిచిన తర్వాత ఏమండి ఒక తారు డబ్బా బయటకు వచ్చింది. ఈ తారు డబ్బాని తెల్ల డబ్బాగా చేయడానికి ఆమె మందిరాన్ని మానేసింది. ఏమమ్మా ఆదివారం ఆరాధనకి రావట్లేదంటే, ఎక్కడ పాస్టర్ గారు, వాడు రానీడే, వాడు వస్తే ఒకటే నస, ఒకటే ఏడుపులు, ఎందుకు డిస్టర్బెన్స్గా ఉంటుందని ఆగిపోయి ఉన్నాను. ఈ తారు డబ్బాని ఏమండి, ఈ కన్న ప్రేమని, ఈ కలలు కన్న ప్రేమని చూసుకుంటూ ఆ ప్రేమని విడిచిపెట్టి వేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్య మనల్ని విడిచిపెట్టేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అప్పుడప్పుడు 4 దెబ్బలు మనకి తగలాలా, మన కుటుంబానికి తగలాలా, లేకపోతే మనం సరైన మార్గంలో నడము. ఇది వాస్తవం అండి, ఇది వాస్తవం. ఆది కాండము నుండి దేవుడు చెప్తున్న మాట ఇదే. మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని మొత్తుకుంటూనే ఉన్నాడు. ఈ రోజుకి మన సంఘంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథాన్ని ఏమండి ఒక వ్యక్తి అంటాడు, టుమారో పేపర్, టుమారో పేపర్ అంటే తెలుగులో రేపు వచ్చే పేపర్. మనము పేపర్ చదివేటప్పుడు ఏమండి నిన్న జరిగిన సంగతుల్ని చదువుకుంటూ, టీవీని చూసేటప్పుడు ఈరోజు జరిగే సంగతిని లైవ్ ఇస్తూ, అయితే మన చేతిలో ఉన్నది రేపు జరగబోయే విషయాల గురించి చెప్పబడినటువంటి ప్రవచనమైన గ్రంథ పుస్తకము. హల్లెలూయా, హల్లెలూయా. టుమారో పేపర్. నువ్వు ఎప్పుడు మందిరానికి ఆగిపోతావో, ఎప్పుడు దేవుని విడిచిపెడతావో, ఎలాంటి స్థితి పరిస్థితుల్లో నువ్వు ఆయనకు దూరం అయిపోతావో క్లుప్తంగా రాయబడినటువంటి గ్రంథము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తారు డబ్బాని తెల్ల డబ్బాగా చేయడానికి ఏమండి ఉన్నవన్నీ కూడా పూస్తూ ఏమండి ఆయన ఎంటెక్కో బీటెక్కో రేపు ఏదో చేస్తే ఆయన మీద కలలు గనిన ప్రేమ అది. తీరా ఈ ప్రేమ ఏమైపోతుందంటే వృద్ధాపాయంలోకి మనం వచ్చిన తర్వాత మన గొంతులోకి అంత ముద్ద వేయలేనటువంటి ప్రేమగా మారిపోయింది. అప్పుడు దేవుని వైపుకు తిరిగి, అయ్యా ఎంత మంచి ప్రేమ ప్రభువా నీది, ఎంత మంచి ప్రేమయ్యా నీది, నీ ప్రేమని నేను విడిచిపెట్టేశానే. ఇదిగో ఒక కుమారుడిని కన్నానని, ఒక మనవుణ్ణి కన్నానని, ఇదిగో నా కుటుంబంలో ఈ కార్యము జరిగిందని నీ మందిరాన్ని విడిచిపెట్టేశానే. ఏమండి శిక్ష మనకి
అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బాగానే ఉంటుంది మన ప్రార్థనా జీవితము, ఈరోజు బాగానే ఉంటుంది మన భక్తి కలిగిన జీవితము. కానీ రేపు ఎక్కడ ఎలాగ ఉంటున్నామో మనకి తెలియనే, రేపు ఎలాగ నువ్వు పడిపోబోతున్నావో నీకు తెలియనే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీకు శిక్షణ ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గద్దించే ప్రేమ, రోషము కలిగిన ప్రేమ. మన కుమారుడు వద్దని పని చేస్తేనే వాని 1కి 4 మాటలు మనం దండిస్తాం. మన మట్టి బుర్రలోనే అంత మమకారం ఉంటే పరలోకమైన దేవునికి సంబంధించిన బుర్రలో ఇంకా ఎంత మమకారము కలిగి ఉండాలి దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు ఒకవేళ అటువంటి శ్రమ దినాల్లో నీవు ఉంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఆయన హస్తములో నువ్వు దాచబడి ఉన్నావు, ఆయన హస్తములో నువ్వు దాచబడి ఉన్నావు, ఆయన హస్తములో నువ్వు దాచబడి ఉన్నావు. మన కుమారుడు కళ్ళల్లో ఆనందము చూడాలని మనకిష్టము లేకపోయినా, అది వానికి హానికరము కలిగిస్తుందన్నా కూడా అప్పుడప్పుడు మనము సరేలే మనం ఉన్నాం కదా, చూసుకుంటాం కదా, ఎందుకు వాడిని ఏడిపించడం, ఎందుకు బాధ పెట్టడమని కొన్ని విషయాల్లో అలా వదిలేస్తామా? వదిలేస్తాం. కోపము పెరిగి దండించాలా అనే సమయం వచ్చినప్పుడు కూడా ఏమండి కొద్దిగా మళ్ళీ నెమ్మదపరుచుకొని, మన బిడ్డ కదా, కొడితే ఎవరు బాధపడతారు, మనమే కదా బాధపడతామని మళ్ళీ కోపాన్ని తగ్గించుకొని వాడి మీద, ఇక మనకే అంత ప్రేమ ఉంటే ఆయనకి ఎంత ప్రేమ కలిగి ఉండాలా? అంత ప్రేమ కలిగిన వాడు నువ్వు విరిగి నలిగిపోతూ ఉంటే, అప్పులలో పడి నీ కుటుంబం నలిగిపోతూ ఉంటే, శ్రమలలో పడి నీ కుటుంబం నలిగిపోతూ ఉంటే, నీ హృదయము బద్దలైపోతూ ఉంటే, ఆయన చూడడా? ఆయన బాధపడడా? ఆయన నీ వైపు తిరగడా? నా కుమారుడా, నా కుమార్తె, దేవుడు నీ కుడి పార్శ్వానే ఉన్నాడు. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. దేవుడు నీ కుడి పార్శ్వానే ఉన్నాడు. దేవుని బిడ్డ, హాస్టల్లో వదిలేసిన నీ కుమారుడికి రోజుకి నువ్వు 10 మాటలు ఫోన్ చేయవా? నీకు దూరముగా ఉండి చదువుకుంటున్నా నీ కుమారుడికి నీవు ఫోన్ చేసి ఎలాగ ఉన్నావని నువ్వు అడగవా? నీవే అంత ప్రేమ కలిగి ఉంటే నా దేవుడు నిన్ను వదిలేశాడని ఎలాగనుకుంటున్నావు? నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడని ఎలాగ అనుకుంటున్నావు? నా దేవుడు నీ కుటుంబంలో కార్యాలు జరిగించలేదని నువ్వు ఎలాగ అనుకుంటున్నావు? ఇది కేవలము క్రమశిక్షణ మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అదే అధ్యాయంలో 5వ వాక్యంలో అంటాడు, అదిగదిగో నా కుమారుడా, గద్దించినప్పుడు దండించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. ఈ దండన, ఈ శిక్షణ మనకి అవసరము. ఆయన కుమారుడువైతే, ఆయన కుమార్తెవైతే ఈ శిక్షలో నీవు పాలు పొందుకుంటావు. ఆమేన్, ఆమేన్. ఎందుకు ప్రభువా నా కుటుంబంలో ఈ బాధలు, నీవు ఉన్నావా లేవా, విడిచిపెట్టి వెళ్ళిపోయావా అని ఎంత మాత్రం కూడా అనుకోవద్దు. మనకే అంత ప్రేమ ఉంటే ఇంకా ఆయనకి ఎంత ప్రేమ కలిగి ఉండాలా? నీ కుమారుని బయటికి పంపించిన తర్వాత, నీ కూతురిని బయటికి పంపించిన తర్వాత, తిరిగి మళ్ళీ కాలేజీ నుండి ఇంటికి చేరేంత వరకు ఏమండి నీ హృదయము పడే ఆ ఆరాటము ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన 6 గంటలకి రాకుండా 8 అయినా 9 అయినా రాకపోతే నీ హృదయము పడే ఆ బాధని జ్ఞాపకము చేసుకో. నీ హృదయమే అంత తల్లడిల్లిపోతూ ఉంటే ఆయన హృదయము ఎంత తల్లడిల్లిపోతూ ఉండాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనుకున్న సమయానికి, ఆయన అనుకున్న గడియకి నీవు ఆయనకి తల దించకపోతే, ఆయనకి లోబడకపోతే ఇంకా ఆయన ఎంత బాధపడాలా? ఏమండి, మ్యాట్నీకి పోయి వచ్చిన వాడికి ముద్ద పెట్టే తల్లివిగా ఉన్నావా? రాత్రి సెకండ్ షోకి పోయి వచ్చిన తల్లికి ఎలాగో నీవు కనిపిస్తున్నావు? క్రమశిక్షణలో పెట్టే తల్లివిగా లేవా? దండించే తల్లివిగా లేవా? మరి నీకే అలాగ ఉంటే ఇంకా ఆయన ఎలాగై ఉండాలి? ఆలోచిస్తూ ఉంటే దేవుని బిడ్డ, మన కుటుంబంలో ఉన్నటువంటి ఈ శ్రమలు మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు మనకు తెలుసు అందరికీ. అయితే ఆయన ఈ కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు దూరము నుండే చూసి కనికరించాడంట.
ఎక్కడి నుంచి చూసి? దూరము నుండే చూశాడు. ఒక్క మాట కూడా ఎందుకు నువ్వు ఇలాగ చేసావని, ఇచ్చిన ఆస్తి అంతా ఎక్కడ పెట్టావురా నాయనా అని ఒక్క మాట కూడా దూషించకుండా, ఏమండి, దగ్గరికి వచ్చిన తర్వాత కాదు, దూరముగా ఉన్నప్పుడే కనికరించబడ్డాడంట. గట్టిగా చప్పట్లు కొట్టిదేమో నామాన్ని మహింపడతాం. చదువునైనా లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వాక్యం చదువు. హల్లెలూయా, హల్లెలూయా. దూరం నుండే చూసి ఇప్పుడు ఏం చేశాడంట? కనికరించబడ్డాడు. ఇప్పుడు మనము ఆయనకి దూరముగా లేము, దగ్గరగా ఉన్నాము. గట్టిగా చప్పట్ల కొట్టేది ఏమున్నామని దగ్గరగా ఉన్నాము. ఇక మనము కనికరించకపోకుండా ఉంటామా? మన మీద ఆయన కృప లేకుండా పోయి ఉంటుందా? మన మీద ఆయన ప్రేమ లేకుండా పోయి ఉంటుందా? దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మతో నిండుకొని చెప్తున్నా, ఆయన హస్తములో నువ్వు దాచబడి ఉన్నావు. ఆయన హస్తములో నువ్వు దాచబడి ఉన్నావు. హల్లెలూయా. ఆయన బాధ ఏమిటో తెలుసా? ఏమండి, అక్కడ ఉన్న వాళ్ళంతా అడుగుతూ ఉంటే ఆయన అంటున్నాడు, 24వ వాక్యం చూడైన, ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, తప్పిపోయి. ఇదే మాట అదే పేరాలో 2 మాటలుగా చెప్పబడుతూ ఉంది. తన పెద్ద కుమారుడైనటువంటి వాడు వచ్చి, తండ్రి గారు ఏమిటి ఇలా చేస్తున్నారంటే, మళ్ళీ అంటున్నాడు. 32వ వాక్యం చూడైన, అది ఆయన బాధ. నువ్వెక్కడ ఆత్మలో చనిపోతావు అని, ఎక్కడ తప్పిపోతావు అని ఈ శిక్షలో నిన్ను పాలు పొందిస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఈ శిక్ష, నీ జీవితంలో ఈ శిక్ష, నీలో ఈ శిక్ష ఉందంటే దేవుని బిడ్డ ఆనందించమని చెబుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరలా చెబుతున్నాను, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. దేని నిమిత్తం అంటే తండ్రి హస్తములో నిన్ను దాచుకొని ఉన్నాడు. తండ్రి హస్తములో నిన్ను దాచుకొని ఉన్నాడు. ఒక క్రమమైన శిక్షణలోకి నిన్ను నడిపించడానికై ప్రేమ మూర్తిగా వచ్చి ఉన్నాడు. ఈ ప్రేమ నిన్ను గద్దించదా? ఈ ప్రేమ నిన్ను శిక్షించదా? ఈ ప్రేమ నిన్ను సరిచేయదా? ఈ ప్రేమ నిన్ను నిలబెట్టదా అని అడుగుతున్నాను దేవుని బిడ్డ. ఇందు నిమిత్తమై ఆయన విడిచిపెట్టి వెళ్ళకూడదు. మనము మేలులు చేస్తే కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయేంతటి వాళ్ళు. అయ్యా నాకు ఇది కావాలి ప్రభువా అని అనేకమైన వారాలు ఆయన సన్నిధిలో కన్నీరు కారిస్తే, ఏవండి, ఇచ్చిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. రోమా రాజ్యంలో సిలువ ఒక చట్టానికి సంబంధించినటువంటి సిలువ. భారతదేశంలో ఉరి వేస్తారు, రోమరాజ్యంలో సిలువ వేస్తారు. సిలువకి గుర్తింపు లేదు. ఎప్పుడైతే ఈ ప్రేమ, ఈ కల్వరి ప్రేమ సిలువ మీదకి ఎక్కిందో, ఆ సిలువకి విలువ వచ్చేసింది. చప్పట్లు కొట్టిదేమో నామాన్ని మహింపరు. ఈ ప్రేమ ఎప్పుడైతే ఆ సిలువ మీదకి ఎక్కిందో, మన పాపముల నిమిత్తమై ఆయన భరాయించడానికి ఆ సిలువను ఎక్కాడో, ఇప్పుడు ప్రపంచమంతా కూడా ప్రతి ఇంట్లో, ప్రతి మందిరంలో ఆ సిలువ కనిపిస్తుందంటే ఆ ప్రేమ మూర్తి ఎక్కాడు గనక దేవుని బిడ్డ. ఇదిగో నీకు నాకు గుర్తింపు లేని జీవితాలకి ఒక గుర్తింపు వచ్చిందంటే, ఒక ఆదరణ వచ్చిందంటే, ఒక సంతోషము కలిగిందంటే నీపైకి నాపైకి వచ్చిన ఆ ప్రేమ వల్ల కాదంటావా? హల్లెలూయా, హల్లెలూయా. శిక్ష లేకుండా మనము వారసులము అవ్వలేం. శిక్ష లేకుండా నువ్వు కుమార్తెవి కాలేవు. నిన్ను సరి చేయడానికి మాత్రమే ఈ శిక్ష. హల్లెలూయా. హోషేయ గ్రంథంలో దేవుడు తన జ్యేష్ఠ కుమారుడితో అంటున్నాడు. 11వ అధ్యాయం 3వ వాక్యాన్ని ధ్యానిద్దాం. హోషేయ గ్రంథం. ఎఫ్రాయిమును నేనే
ఆ, నేనే వారిని స్వస్థపరిచిన వారినైనను ఉమ్. ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. అబ్బా, చూడండి దేవుడు ఎంత చక్కగా రాయిస్తూ ఉన్నాడో. ఏమండి, చేయి బట్టి నడిపించిన వాడిని నేనే, కౌగిలించుకున్న వాడిని స్వస్థపరిచిన వాడును, అయినా కూడా మనస్సుకి పట్టడం లేదు. ఎఫ్రాయిము, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఎఫ్రాయిము. ఎవరి ఎఫ్రాయిము? ఏమండి, ఎవరు ఎఫ్రాయిము చెప్పండి. ఈ ఎఫ్రాయిము యోసేపు కుమారుడు. యోసేపు కుమారుడు. మనష్షే పెద్ద కుమారుడు, ఎఫ్రాయిము రెండో కుమారుడు. అయితే యాకోబు దీవిస్తూ ఉన్నాడు. ఆదికాండం 48వ అధ్యాయం 18-19 చూడండి. నా తండ్రి అట్లా కాదు, ఆ, అయినను ఒప్పక అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను, ఇతడును గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహిమపరచు. జరగబోయే సంగతిని యాకోబు దీవిస్తూ ఉన్నాడు. యోసేపు ఏమంటున్నాడు? అయ్యా నా తండ్రి, వృద్ధాపాయము వచ్చి నీకు కళ్ళు కనిపించక కుడి చేతిలో ఉండవలసిన వాడిని ఎడమ చేతిలోకి, ఎడమ చేతిలో ఉన్న వాడిని కుడి చేతిలో తీసుకొని నువ్వు దీవిస్తూ ఉన్నావు అని అంటే యాకోబు అంటున్నాడు, లేదు లేదు, నాకు తెలిసే ఉన్నది, దేవుని ప్రణాళిక ఎఫ్రాయిము మీద ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహిమపడదాం. దేవుడి ఉద్దేశము ఎఫ్రాయిము మీద ఉన్నది. ఏమిటి కారణం అంటే, చదవండి ఆ మాట. 41వ అధ్యాయం 52, 41-52 చదువు నాయన. ఆ పేరుకి అర్థం ఏంటో చదువు నాయన. అభివృద్ధి లేక, గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహిమపరుద్దాం. అభివృద్ధి ఫలించాలా అని ముందుగా దేవుడు మనష్షేని, జ్యేష్ఠపుత్రుడైన మనష్షేని పక్కన పెట్టి చిన్నవాడైన ఎఫ్రాయిముని పిలుచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఎఫ్రాయిము అభివృద్ధి చెందిందా? ఫలము ఫలించిందా? ఏమండి, పిలిచిన మనమందరము ఆయన సన్నిధిలో నాటబడి ఉండగా మనము ఫలించామా, అభివృద్ధి చెందామా అన్నది మీకు మాత్రమే తెలియాల. 2020లో వాగ్దానము తీసుకున్నప్పుడు ఎన్ని మాటలు నువ్వు దేవుడికి నిబంధన చేసుకొని ఉంటావో అవన్నీ కూడా ఈ 11 నెలలు గడిచిన వాటిలో ఏమాత్రము త్రొట్టిల్లిపోకుండా నీవు దేవునితో గడిపేవా, గడపలేదా? నువ్వు దేవునితో ఉన్నావా, ఉండలేదా? ఆయన అంటాడు, అదే హోషేయ గ్రంథంలో 7వ అధ్యాయం 11వ వాక్యం చూడాయన. ఎఫ్రాయిము గువ్వ ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, నీవు ఈరోజు ఎలాగున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫ్రాయిము 2020లో నువ్వు తీసుకున్న వాగ్దానాన్ని బట్టి నీ జీవితం ఎలాగుంది? ఏమండి, నేను ఈ సంవత్సరం అంతా బైబిల్ చదివేస్తాను ప్రభా, ఈ సంవత్సరంలో నేను ఒక్క అబద్ధం కూడా మాట్లాడకుండా జీవిస్తాను ప్రభా, ఈ సంవత్సరంలో ఒక్క పాపం కూడా చేయకుండా నేను జీవిస్తాను ప్రభా అని అనుకొని ఉంటామా లేదా? ఖచ్చితంగా అనుకొని ఉంటాం. అయితే ఆ అభివృద్ధి నీలో జరిగిందా? ఆ ఫలము నీలో ఫలించిందా? ఏమండి, ఇప్పుడు ఎఫ్రాయిం ఎలా ఉందంటమ్మా, బుద్ధి లేని పిరికి గుండె అయిపోయిందంట. ఎలా అయిపోయింది? పిరికి గుండె అయిపోయింది. ఈరోజు అనేక మంది ఆ స్థితిలో లేనంటారా? పిరికి కలిగినటువంటి పరిస్థితుల్లో మనము లేమంటామా? ఎవరు ఇంటి మీదకి వస్తారో తెలియదు,
ఏమండి చేసిన అప్పులు ఎప్పుడు తిరిగి అడగతారో తెలియదు. ఒకటి కాదు, రెండు కాదు, గర్భఫలాలు తెరవక, నూతనమైన కార్యాలు కుటుంబంలో జరగక, అన్య జనులు మన ముందేమో బహుగా ఫలిస్తూ ఉంటే, ఏమండి వీళ్ళు నమ్ముకున్న దేవుడు ఏమైపోయాడని వాళ్ళు ఆహా ఆహా అని నవ్వుకుంటూ ఉంటే, నీ గుండె నా గుండె ఎలాగైపోయిందో తెలుసా? పిరికి దాని వల్లే అయిపోయింది. దేనిని బట్టి అంటే ఆ కింద అంటాడు 15వ వాక్యం చూడైనా, నేను వారికి బుద్ధి నేర్పి ఆ వారిని బలపరిచినను ఉమ్, వారు నా మీద ఉమ్. దుర్యోచనలు చేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి పైకి అనకపోయినా కూడా లోపల వస్తున్నటువంటి మాటలు, లోపల వస్తున్నటువంటి బుద్ధి నేను వారికి నేర్పి బలపరిచినా కూడా, పిరికి గల గుండెల్ని తిరిగి మళ్ళీ నేను బలపరిచినా కూడా, ఏమండి నా మీద వాళ్ళు ఏం చేస్తారంట? అది దుష్ప్రయోజనాలు, దుర్యాలోచనలు. పైకనం మనం లోపల ఈ ఐగుప్తుని పోంగొట్టుకున్నామనేటువంటి బాధ, ఈ ఐగుప్తు సంతోషాలకి దూరం అయిపోయామని ఒక బాధ. ఈ యేసు ప్రభుని ఇంకొక 3 సంవత్సరాల తర్వాత తెలుసుకొని ఉంటే పోయి ఉన్నాయి, ఏమండి ఇంకొక 10 లీటర్లు తాగేసి ఉంటే పోయి ఉండేది, ఇంకొక 10 ప్యాకెట్లు సిగరెట్లు తాగేసి ఉంటే పోయి ఉండేది. అబ్బబ్బా తొందరగా తెలుసుకున్నామే. ఈ తెలుసుకున్న దానివల్ల ఏమండి ఈ బుద్ధి మనకి నేర్పించిన దానివల్ల మనం ఆయన మీదే, పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క మాటని లెక్కింపు చేస్తూ ఉంటాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, పాపము తలంప మనం రాక మునిపే ఆయనకి తెలిసేస్తుందని దావీదు అంటున్నాడు. లేఖనం సెలవిస్తూ ఉంది. మన జీవితంలో, మన దినాలలో ఎక్కడైనా మనము పొరపాటున బలహీన పడిపోతూ, ఏమండి దేవునికి ఇష్టాకారమైనటువంటి కార్యాలు చేయడానికి ఒక తలంపు మనలోకి వచ్చినప్పుడు, ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు అన్న భయము మనల్ని ఎంతవరకు ఆపగలుగుతుంది? ఎంతవరకు మనల్ని అది ఆపగలుగుతుంది? చేసేసిన తర్వాత వచ్చి ఆయన రక్తంతో కడగబడ్డం కాదు, అది ఎల్కేజీ యూకేజీ చేసే పిల్లకాయల పని. అది పౌలు అంటాడు, నేను పిల్లవాడిని కాదు, నేను పెద్దవాడిని అయ్యాను. ఇంకా మనము పాలు తాగే వారి వలె ఉండకూడదు. తెలుసు అన్నీ మనకి. ఇప్పుడు నీ గుండె నా గుండె ఎందుకు పిరికితనముగా మారిపోయిందంటే, బుద్ధి చెప్పినా కూడా అంట, స్వస్థపరిచినా కూడా, నీ గాయాల్ని కట్టినా కూడా, నీ కుటుంబంలో ఉన్న శోధనల్ని తొలగించినా కూడా, ఏమండి బుద్ధి లేని మాటలే మనం ఇంకా కూడా నెమ్మది పరిస్తే మనం ఎలాగైపోతామో దేవునికి తెలుసు. ఆ మాటను అంటున్నాడు చూడండి, అక్కడే 10వ అధ్యాయం 1వ వాక్యం చూడైనా. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ఆ ద్రాక్ష చెట్టుతో సమానము. ఉమ్, వారు ఫలము ఫలించిరి. ఉమ్, ఫలము ఫలించిన కొలది ఉమ్, వారు బలిపీఠములను ఉమ్, మరి విశేషముగా చేయుచూ వచ్చిరి. ఆ, తమ భూమి ఉమ్, ఫలవంతమైన కొలది ఆ, వారు తమ దేవతా స్తంభములను ఉమ్, మరి విశేషముగా చేసిరి. చేసిరి. వారి మనస్సు ఉమ్, కపటమైనది ఉమ్, గనుక గనుక వారు త్వరలోనే ఆ, తమ అపరాధములకు ఆ, శిక్ష నొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? శిక్ష మన కుటుంబంలోకి, మన జీవితంలోకి ఎందుకు వస్తుందో? శిక్షలో పాలు పొందాలా అని అంటే దేవుడు ఊరికి నిన్ను శిక్షిస్తాడా? ఎందుకు శిక్ష మనలోకి వస్తుందంటే, ఇజ్రాయేలు వలె, ద్రాక్ష వలె మనం పండినా కూడంట, ఏమండి మనం బలిపీఠములు కడుతున్నాం. ఏ బలిపీఠములు? అన్య దేవతల. ఆ మాటని చక్కగా రాస్తాడు చూడు నాయనా, 8వ అధ్యాయం 11వ వాక్యం చూడు. ఎఫ్రాయిము ఆ, ఆ, ఎన్నెన్నో కట్టిను, అవి ఆధారమైను. హల్లెలూయా. ఎఫ్రాయిము మందిరానికి వచ్చేవాడే, ఎఫ్రాయిము పాటలు పాడేవాడే, ఎఫ్రాయిము ఆరాధన చేసేవాడే. అయితే ఈయన అభివృద్ధి కానీ అయ్యాడంటే, ఇజ్రాయేల్ వాళ్ళు ఫలించినట్లుగా ఈయన కానీ ఫలించాడంటే, ఏమండి ఏ బలిపీఠాలు కడుతున్నాడు?
ఏ బలిపీఠాలు కట్టాలా, ఇప్పుడు ఏ బలిపీఠాలు కడుతున్నాడు? ఏమండి, పాపానికి సంబంధించినటువంటి బలిపీఠాలు కడుతూ ఉన్నాం. కొద్దిగా కుటుంబము నెమ్మది పడిపోయింది అనుకోండి, ఏమండి, ఈ పిరికి కలిగిన గుండె కొంచెం గట్టిదైంది అనుకోండి, బలిపీఠాలు కడుతున్నాం. కానీ ఏ బలిపీఠము? పాపానికి సంబంధించిన బలిపీఠము. మరి ఇప్పుడల్లా మనకి ఎటువంటి ప్రాబ్లము లేదన్నట్టుగా మనకి కనిపిస్తుంది కనుక ఈ కొద్దిపాటి పాపము చేసి, ఏమండి, ఆయన కృప మనకు ఉంది కనుక మళ్ళీ వెళ్ళి ఆయన రక్తంతో కడగబడతాము. ఇవి అనేకమైన హృదయాలలో నుండి వస్తున్న దురాలోచనలు. బుద్ధి లేని పిరికి గుండె వల్ల ఎందుకు నువ్వు తయారవుతున్నావంటే, నేను ఎందుకు తయారవుతున్నామంటే, మనము ఫలించాలా, అభివృద్ధి చెందాలా. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడుగా నేను చేసుకున్నాను. దేనికి? ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి. నీవు ఫలించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ శిక్షకి నువ్వు దిగజారిపోతూ ఉన్నావు. కారణం ఏమిటయ్యా అంటే, పాపము కలిగినటువంటి బలిపీఠాలు గడుతూ ఉన్నావు. ఇది ఒకరికి చెప్పి కట్టే బలిపీఠాలు కాదు. ఎవరి హృదయంలో వాళ్ళు, ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళు, ఏమండి, నెమ్మది కలిగిందంటే చాలు కుటుంబాలలో దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే మనస్తత్వము కలిగిపోతూ ఉంది. ఇంకా ఏం ప్రాబ్లం లేదు, ఏమండి, ఇంకా ఒక 6 నెలల పాటు, ఒక సంవత్సరం పాటు ఈ పాపములో మనం ఉన్నా కూడా ఇప్పుడల్లా మనకి ఎటువంటి దిగులు లేదని ఒక దురాలోచనలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 18వ వాక్యం చూడండి. అబ్బా, ఇప్పుడు వచ్చింది ఎఫ్రాయిముకి బుద్ధి. నీవు నన్ను లోబడుచున్నాను, తిరుగుదును, నేను ఇప్పుడే వినుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు బుద్ధి వచ్చింది ఎఫ్రాయిముకి. ఎప్పుడు బుద్ధి వచ్చింది? ఏమండి, కోడె దెబ్బలకు తిన్నప్పుడు బుద్ధి వచ్చింది. కాడి ఈ ఎఫ్రాయిము మీద పెట్టాలని దేవుడు ఆశ. కాడి ఎఫ్రాయిము మీద పెట్టాలని దేవుడు ఆశ. ఈ కాడి ఆ మెడ మీద పెట్టకపోయేసరికి ఇట్లాయే, ఇదిగో ఎఫ్రాయిము, దీనికి అన్యం పుణ్యం తెలియదు పాపం. చూడు ఎట్టుందో, అమాయకురాలు. ఆరాధన అయిపోయి చూడండి దీని గొంతు ఎలా ఉంటుందో. ఈ ఎఫ్రాయిము, ఏమండి, ఈ కోడె దూడ కాడి పెట్టనిది, కొత్తది. ఏదో పాపం వచ్చి ఒక ముద్ద తినేసి వెళ్ళిపోతూ ఉంది. తగిన కాల సమయం ముందు దేవుడు పిలిచి దీని మెడ మీద కాడి పెట్టాలని ఆలోచన. దీని మెడ మీద కాడి పెట్టడం వల్ల అనేక మంది ఆశీర్వదించబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు ఆలోచన. ఈ మెడ వంచుదామంటే ఇది రాదే, ఇది వంగదే, ఇది లోబడదే. ఎప్పుడు లోబడిందంట? కోడి దెబ్బలకు తగిలినప్పుడు నేను నీకు లోబడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పండి, దెబ్బలు తిన్న తర్వాత లోబడతారా, ముందే లోబడతారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇజ్రాయేల్ 12 గోత్రాలని దీని రొమ్మున పెట్టాలని, దీని భుజాల మీద పెట్టాలని, ఆ భారము ఇది మోస్తూ ఉంటే, అంతా తిరుగుతూ ఉంటే కాడని ఎత్తుకొని అనేకమైన ప్రాంతాలు ఆశీర్వదించబడాలని ఆశ. ఎఫ్రాయిము, నీవు అభివృద్ధి చెందాలా, నీవు ఫలము పొందాలని దేవుడు ఆశ కలిగి ఉండగా, ఏ ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ 11 నెలలు గడిచిన తర్వాత, ఇదిగో కుమారుడా, నా కుమార్తె, నీవు అభివృద్ధి పొందేవా, ఫలము పొందేవా? ఇప్పుడే దేవుడు నీ కాడకు వచ్చి ఏది నీ ఫలం అని అడిగితే నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు? ఈ 2020 జనవరి నుండి నువ్వు ఏమి చేసావయ్యా అంటే నువ్వు ఏమి చెప్పగలుగుతావు? నాకు తెలుసు మీరేం చెప్తారు. లాక్డౌన్ ప్రభువా, లాక్డౌన్ అయితే మేము ఎక్కడ ఫలించాలా?
మేము ఎక్కడ అభివృద్ధి చెందాలా? ఏమండి, మన దగ్గర కూడా ఒక సమాధానం రెడీగా ఉంటుంది. మనము మేధావులము. ఏమండి, ఎప్పుడు దేవుడు నిన్ను నా కుమారుడా నీ ఫలములంటే నువ్వు ఇవ్వగలిగిన స్థితిలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 19వ వాక్యం చూడండి ఆయన. నాకు ముద్దు బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదివిన మాటలో ఒక మంచి మాట ఉంది, చెప్పండి అదేమిటో. చూడండి, నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాటినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, నిన్ను శిక్షించిన ప్రతి ఒక్కసారి నా కడుపులో నేను బాధపడుతూ ఉన్నాను. నిన్ను పస్తు పెట్టానా, నేను పస్తూ ఉంటున్నాను. నేను కింద పనుకోబెట్టానా, నేను కింద పనుకుంటున్నాను. దేవుని బిడ్డ, నువ్వు ఏ బాధ కలిగి ఈరోజు నీ కుటుంబంలో ఉన్నావో అంతకంటే ఎక్కువ బాధ నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నీ గురించి బాధపడుతూ ఉన్నాడు. ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. దేనిని బట్టంటే నీ అభివృద్ధి కొరకై, నీ ఫలము కొరకై ఆయన నిన్ను శిక్షిస్తున్నప్పుడల్లా ఆయన కడుపులో ఒక వేదన, ఒక బాధ కలిగి దుఃఖపడుతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, దెబ్బలు పడాలని కాదు, నిన్ను శిక్షించాలని కాదు, నిన్ను ఒక క్రమమైన పద్ధతిలో ఆయన నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. నీవు లోబడాలి, నీవు తల వంచాలి, కాడి పెట్టమని నీకై నువ్వే ఒప్పుకోవాలి. నీ ఉద్దేశం ఏమిటో, నీ ఆలోచన ఏమిటో నాకు బయలుపరచు ప్రభువా. నీ మాట జమదారిని జ్యేష్ఠ కుమారుడు వలె నేను మారిపోతున్నానని ఒక ప్రతిష్టమైన జీవితంలోకి నీవు రావాలి. 2020 చేయి దాటిపోయినా కూడా మరొక నూతనమైన సంవత్సరంలోకి నువ్వు అడుగు పెడుతూ ఉండగా నూతనమైన క్రియ నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా అని అంటాడు. 7వ అధ్యాయంలో 8వ వాక్యం, హోషేయ గ్రంథం. ఎఫ్రాయిము చూడండి, ఎవరు త్రిప్పివేయని అప్పం అంటే ఏంటి చెప్పదా? అదే కదా, దోశ. మామూలుగా చెప్పంటే దోశ, అప్పం అంటే దోశ. ఇప్పుడు ఈ దోశ ఎలా ఉందంట? ఎవ్వరూ త్రిప్పివేయని అప్పము వలె. అంటే దానికి అర్థం ఏమిటి? దోశ పోసిన తర్వాత రుచికరముగా మనం తినాలంటే ఏమండి, దాన్ని ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి, ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి పూర్తిగా అది కాలేంత వరకు పెనుము మీద, ఆ అగ్ని మీద కాల్చాలి. ఇప్పుడు దోశ వేసి మా పాస్టర్ వెళ్ళిపోద్ది, అది ఒక పక్కనే కాలుతూ ఉంటుంది. ఏమండి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా అది కాలదు, పిండి పిండిగా తెల్ల తెల్లగా ఉంటుంది. మనము బరాయిస్తూ తింటాం అనుకోండి, అది వేరే విషయము. అయితే వాక్యం అంటూ ఉంది, ఈ అప్పము ఎలా ఉండాలంట? పూర్తిగా కాలాలి. ఈ ఎఫ్రాయిము ఎలా ఉన్నాడంట? సొగము మాత్రమే కాలి, ఎవ్వరు త్రిప్పలేదంట, ఎవ్వరు. అప్పుడు అది ఎవరికైనా పనికొస్తుందా? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము నీవు పూర్తిగా కాల్చబడాలి. ఆమేన్, ఆమేన్. నేను తిప్పుతాను, నీవు పూర్తిగా కాల్చబడాలి. త్రిప్పడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, కాల్చబడ్డానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరితో కలిసిపోతున్నాడంట ఎఫ్రాయిము? అన్య జనులతో కలిసిపోయి, తర్వాత చూడండి ఆయన అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయెను. తెలియకపోయెను. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. అది ఆయన బాధ. అన్య జనులతో కలిసి ఏమండి ఇలా తెలుసుకోలేని పరిస్థితుల్లోకి దిగజారిపోతాడు నా కుమారుడు, నా కుమార్తె అని నీ మీదకి శిక్షణ తీసుకొని వస్తూ ఉన్నాడు. రకరకాలైనటువంటి శిక్షలు, ఒకటి కాదు. ఒక కుటుంబంలో ఒకటై ఉంటే మరొక కుటుంబంలో మరో ఒకటి. మాటల ద్వారా, అవమానాల ద్వారా, నిందల ద్వారా ఎందుకు మన కుటుంబం ఇంకా అలాగ దిగజారిపోతూ ఉందంటే, నీవు ఫలించిన తర్వాత ఎక్కడ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయే మనస్తత్వం నీలో ఉంటే నీ కుటుంబంలో శిక్ష మాత్రమే ఉంటూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. త్రిప్పడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, కాల్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనం అంగీకరించే స్థితిలో ఉన్నామా? ఇప్పుడు కాదు ప్రభువా, ఇప్పుడు కాదు. ఏమండి, ఈ డిసెంబర్ అంతా కూడా నా ఇష్టారాజ్యంగా చేసేసుకొని 31st నైట్కి 2021 జనవరి 1కి నేను ఒక తీర్మానంలోకి వస్తాను అనుకునే వాళ్ళు చాలామంది, నేను తిప్పతాండ్రా బాబు ఈ క్షణం నుంచే నువ్వు కాలరా అంటే, ఇప్పుడు కాదు, నేను 31st నైట్కి తీర్మానం చేసుకుంటా. పోనీ అదేమైనా నిలబడుతుందా అంటే ఉదయం వరకే. ఏమండి, ఉదయాన్నే కానీ ఎవరైనా వచ్చి ఈ అన్నిలు పిలిస్తే ఆ లోకసారమైన ఆనందంలోకి, మరి ఈ నిబంధన ఏమైందో, ఈ తీర్మానం ఏమైందో? ఎఫ్రాయిము నిన్ను శిక్షించాలని కాదు, నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన పుస్తకంలో ఈ ఎఫ్రాయిము గురించి దేవుడు అంటున్నాడు. 78వ కీర్తన 9వ వాక్యం చూనైనా. విల్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయి ఎందుకు వెనకకి తిరిగిరి? యుద్ధకాల సమయమున మన కుటుంబంలో వస్తున్నటువంటి శోధల్ని జయించలేక, ఏమండి, పిరిక గుండెలాగా మనం ఎందుకు తయారైపోతున్నాము? ఎందుకు శ్రమలు ఎదుర్కోలేక మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాము? ఎందుకు యుద్ధము చేయలేకపోతున్నాము అని అంటే, ఆ కింద జవాబిస్తున్నాడు. వారు దేవుని నిబంధనను గైకొనకపోయేరు. వీళ్ళు ఏం చేశారంటే, నిర్గమాకాండంలో మోషే దేవుడు కొండ మీద దిగి వచ్చి ఇక నీకు మాకు ఒక నిబంధన అన్నప్పుడు అందరూ తల ఊపారు. అందరూ 12 గోత్రాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా తల ఊపారు. మేము దేవుని నిబంధనకి గైకొని ఉంటాము, ఆయన ఇచ్చిన ఆజ్ఞలకి మేము లోబడి ఉంటాము అని తల తిప్పిన ఈ ఎఫ్రాయిము పిరికి గుండె వల్ల ఎందుకు తయారైపోయిందంటే, ఇప్పుడు ఆ నిబంధన మీరిపోయి ఉంది. 31st నైట్కి మనం చేసుకున్న ఆ నిబంధన మనం మీరిపోయి ఉన్నాం. ఇంకా ఎప్పుడు తాగను ప్రభువా, ఇంకెప్పుడు పాపము చేయను ప్రభువా, కనీసం రోజుకి 2 అధ్యాయాలను నేను చదువుతాను ప్రభువా అని ఈ నిబంధనలన్నీ కూడా నీవు మీరిపోయి ఉన్నావు కనుక యుద్ధము చేయలేక నువ్వు వెనుతిరుగుతూ ఉన్నావు. 2020 అంతా నీ కుటుంబంలో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటంటే, నువ్వు వెనతిరగడానికి కారణం ఏమిటంటే, నిబంధన మీరిపోయి ఉన్నావు. దీని మాత్రం నువ్వు లెక్కలోకి తీసుకుని రావు. ఆయన చేయకపోతే మాత్రం అడుగుతాం, ఏమి చేశాడు నాకు ఈ 2020లో యేసయ్య? ఇటుక మీద ఇటుక కూడా నేను పెట్టలేకపోయాను. పెట్టలేవు, నువ్వు పెట్టలేవు. ఇటుక మీద ఇటుక నువ్వు పెట్టినా నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు దేవుని నిబంధన మీరిన దానివై ఉన్నావు, దేవుని నిబంధన మీరిన వాడివై ఉన్నావు. ఏది ఆ నిబంధన? ఏది ఆ భయము? యెహోవా యందు ఆ భయము ఏది నీ కుటుంబంలో? ఏమండి, బిడ్డ పొరపాటు చేస్తే దండించే మనము పొరపాటు చేస్తే ఆయన దండించొద్దా? ఆయన క్రమశిక్షణలో పెట్టవద్దా? మన కుటుంబంలో శిక్ష వద్దా? మనం ఎత్తబడే గుంపులో వద్దా? పరలోక రాజ్యంలో మనం నిలబడొద్దా? నువ్వు మాట చెప్పి తప్పేదానివి, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యలోకి పంపించింది నిన్ను మళ్ళీ తిరిగి ఆ పరలోక రాజ్యాన్ని చేరడానికే.
నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టి గాయపరిచిన ఆ ప్రేమ, సిలువెక్కిన ఆ ప్రేమ గద్దించదా? రోషము కలిగిన ఆ ప్రేమ శిక్షించదా? నీ కుటుంబాన్ని ఒక మార్గంలో నడిపించడానికి ఆ ప్రేమ నీ కుటుంబంలో కనపరచదా? ఖచ్చితంగా కనపరుస్తుంది. నీవు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టే దేవుడు నామాన్ని మహిమపరచు. మరొక మాట చూడండి ఆయన. ఆయన ధర్మశాస్త్రమును అనుసరించలేదు వీళ్ళు. చూడండి, మీకు ఒక పెద్దవాళ్ళు ఎవరున్నారు? కళ్యాణ్ రాండి. పెద్దవాళ్ళు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ గ్రంథం మీ అందరూ తెలుసు కదా. దీని మీద అడుగు వేసి అటుపక్కెళ్ళు. మంచి సేవకుడు, పాస్టర్ ఏం చెప్తా చేస్తాడు. అడుగు వేసి ఆ పక్కెళ్ళు. ప్రాణం పోయినా మరి నువ్వు రోజు చేసే పని అదే. ఆయన ధర్మశాస్త్రమును అనుసరించటం లేదు. ఇది బహిరంగంగా ఒప్పుకుంటున్నావు. నువ్వు రోజు చేసే పని వాక్యాన్ని తొక్కి నువ్వు అవతల పక్కకి వెళ్తూ ఉన్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. వాక్యాన్ని తొక్కుతూ ఉన్నావు. నువ్వు బహిరంగంగా నువ్వు ఒప్పుకుంటున్నావు, నా ప్రాణము పోయినా కూడా ఈ పని నేను. మరి నువ్వు రోజు చేసే పని ఏమిటి? ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరిస్తున్నావా? వాక్యాన్ని తొక్కి నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. మరి నీ కుటుంబంలో శిక్ష రాదా? నీ జీవితంలో శిక్ష రాదా? ఇంకా అవమానాలు, నిందలు ఈ 2020 11వ నెల వచ్చినా కూడా నీ గుండె పిరికి గల గుండెలాగా ఎందుకు ఉంది? ఎఫ్రాయిమా, ఎందుకు నీ గుండె ఇంకా పిరికితనముగా ఉందంటే ఆయన ధర్మశాస్త్రమును అనుసరించటం లేదు. ఆయన ఆజ్ఞ మీద నువ్వు గైకొనటం లేదు. ఆయన మాట మీద నువ్వు నిలబడడం లేదు. నీ మీద కాడ మోపి అనేకమైన ఇశ్రాయేలు గోత్రాలకి, సర్వ జనానానికి నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచాలని నా దేవుడు ప్రణాళిక కలిగి ఉంటే నీ మెడ నీవు వంచటము లేదు. ఆయనకి లోబడము లేదు. ఆయన ఉద్దేశంలోకి నువ్వు రావడము లేదు. ఆయన ఆలోచనలకి నువ్వు రావడము లేదు. నీ కుటుంబంలో ఈ శిక్ష నీకు అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువు నాయన. మరిచిపోయిరి. ఎఫ్రాయిము, ఎందుకు యుద్ధ సమయంలో నువ్వు వెనక్కి తిరిగి ఉన్నావంటే ఆయన చేసిన మేలుల్ని మర్చిపోయాను. రోజుకి ఒక్కసారైనా నేను నా జీవితంలో యేసయ్య చేసిన ఆ సందర్భాల్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాను. ఇది కృతజ్ఞత. ఎవ్వరు కూడా చేయలేనటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు. ఐగుప్తు దేశములో ఇజ్రాయేల్ ప్రజల మధ్య ఇంతవరకు చేయని అద్భుతమైన కార్యములు నేను చేస్తాను మోషే అని చెప్పిన ఆ మాట బట్టి నా జీవితంలో నాకై పెద్దవి, నా జీవితంలో అద్భుతమైన కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు, యోర్దాను నదిని దాటించాడు, వాగ్దాన దేశానికి చేర్చాడు. ఇవి మనం ఎలాగ మర్చిపోగలము? ఈ రోజు వచ్చిన ఈ సమస్యను బట్టి ఎలాగ ఆయన్ని మాట్లాడడం ద్వారా మనం దూషించగలుగుతాము? అసలు మనము పూర్తిగా కాలేమా లేదా అనేది మనం చూసుకోవాలా. పూర్తిగా మన అప్పము కాలిందా లేదా? ఎఫ్రాయిము, అన్ని జనులతో నువ్వు కలిసిపోతూ ఉన్నావు. పాపము సంబంధించిన బలిపీఠాలు కడుతున్నావు. నువ్వు జ్ఞాపకం చేసుకో. మందిరానికి వచ్చేవాడవే, పాటలు పాడేవాడవే, ఆరాధించేవాడవే. కొంచెము నీవు ఫలించిన ఎడల నువ్వు కట్టే బలిపీఠాలు ఏమిటయ్యా అంటే ఆ పాపానికి సంబంధించిన బలిపీఠాలు కడుతూ ఉన్నావు. అన్య జనంలోకి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నిన్ను వాళ్ళు మింగివేస్తారు. నీ తల వెంట్రుకలు తెల్లవేరిపోతున్నాయి, నీకు అర్థము కావటం లేదు. నువ్వు నాశనం అయిపోతున్నావు, నువ్వు చనిపోయి బ్రతుకుతావు, నువ్వు త్రప్పిపోతావు అని ఆయన ప్రేమించి నీ కుటుంబంలోకి ఆ శిక్షను తీసుకొని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి దేవుడు నాకు చూపించినటువంటి ఒక మాటని మీకు చెప్తాను, ముగిస్తాను. ఇర్మియా గ్రంథం
29వ అధ్యాయం 10వ వాక్యం చూడైనా. ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శించును. హల్లెలూయా, హల్లెలూయా. 70 సంవత్సరాల తర్వాతనే తిరిగి మళ్ళీ మిమ్మల్ని ఆ స్థానంలోకి, అంటే ఏమండి, పేతురు కూడా ఇదే మాటని కొత్త నిబంధనలు అంటున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. ఆయన మీకు అర్థం అవ్వాలని వివరిస్తూ ఉన్నా. నిత్య మహిమకు క్రీస్తునందు మమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహిమపరచు. ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క జీవితంలో శ్రమలు కొంతకాలమే. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. నువ్వు ఈ రోజే కానీ లోబడినట్లయితే, నా దేవుడు నాకు చూపించిన వాక్యము ప్రకారం 70 సంవత్సరముల తర్వాత నిన్ను మళ్ళీ నేను తీసుకుపోయి విడిపిస్తాను, ఆ వాగ్దాన దేశంలో నేను చేరస్తాను అని చెప్పినట్టుగా నీకంటూ కొంత సమయం ఉంది. దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఈ శ్రమలు ఉండడానికి నీకంటూ కొంత సమయం ఉంది. ఆ సమయం పూర్తి అవ్వక మునిపే నీవు అనుకున్న రీతిలో, ఏమండి, నువ్వు కారుస్తున్న ఆ కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చాలంటే నీ తల ఇప్పుడే నీవు వంచాలా, నీ తల ఇప్పుడే నువ్వు వంచాలా. ఇప్పుడే నీ పాపపు జీవితాన్ని ఇక్కడే విడిచిపెట్టి తిరిగి మళ్ళీ నువ్వు నీ కుటుంబంలో అడుగు పెట్టాలా. నూతనమైన క్రియ నీలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో జరగాలంటే నీ తల వంచక తప్పదు, కాడి నీ మీద మెట్టక తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతి గ్రంథంలో దీని గురించే దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు. అది చెప్పి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం 18వ వాక్యం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి అమ్మా, దేవుడు మనసును బాగా అర్థం చేసుకోండి. పూజించుచు వాటికి సాగిలపరుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగిలిన చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని అదిగదిగో కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఈలాగు సెలవిచ్చెను. ఇలాగ చెప్తున్నాడు, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు కనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో అదిగదిగో నడుచుదరో లేదో ఆ జనము వలన ఆ జనము వలన ఇశ్రాయేలును శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని నిర్ణయించెను. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఎవరైనా వివరించండి దీన్ని. అర్థమైన వాళ్ళు వివరించండి. దేవుడు హృదయము, దేవుడు మనస్సు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని ఏమండి శోధించుటకై, శిక్షించుటకై వీళ్ళు మళ్ళీ దారి తప్పిపోతారు అని ఆయన తెలుసుకొని యెహోషువ 31 మంది రాజుల్ని గెలిచి, ఏమండి అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టితే దేవుడు అంటున్నాడు, నేను ఇంకా కొన్ని మందిని అక్కడ ఉంచాను. దేని నిమిత్తము? వీరు మళ్ళీ దారి తప్పిపోతారని. ఈరోజు నీ కుటుంబంలో ఇంకా శత్రువులు అనగా శ్రమలు ఉన్నాయంటే నీవు దారి తప్పిపోతావేమోనని దేవుడు వాటిని ఇంకా ఉంచి ఉన్నాడు.
అవి అప్పులు కావచ్చు, శ్రమలు కావచ్చు, బాధలు కావచ్చు, నిందలు కావచ్చు, ఏదైనా సరే ఇంకా నీ కుటుంబంలో ఉన్నాయంటే నువ్వు ఎక్కడ దారి తప్పిపోతావోనని మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమించి నీ కుటుంబంలో ఇంకా వాటిని ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ శ్రమలు, బాధలు, నిందలు ఆయన తొలగించలేక కాదు. నువ్వు ఎక్కడ మళ్ళీ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతావని, నువ్వు ఫలించడం ద్వారా, నువ్వు అభివృద్ధి చెందడం ద్వారా నువ్వు ఎక్కడ తండ్రికి దూరం అయిపోతావోనని ఆయన ఇంకా నీ కుటుంబంలో ఆ శ్రమలు, శోధలు అలాగనే ఉంచి పెట్టాడంట. కనీసము అవైనా ఉంటే నీవు క్రమశిక్షణలో ఉంటావని. దేవుని బిడ్డ, నిన్ను శోధించాలని కాదు, నిన్ను శిక్షించాలని కాదు. దేవుడు మనసుని అర్థము చేసుకోండి, ఆయన బాధను అర్థము చేసుకోండి. ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన అనుకున్న వాగ్దాన దేశానికి చేరాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో నిన్ను నన్ను ఉంచాలని ఎంతగానో ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డ, దయచేసి ఆయన మనసు అర్థము చేసుకోండి, దయచేసి ఆయన హృదయాన్ని అర్థము చేసుకోండి. ఇప్పుడే నీ కుటుంబంలో ఉన్న శోధన తొలగిపోవాలంటే ఒప్పుకో. దేవుని బిడ్డ, ఒప్పుకో. ఇదిగో ప్రభా, నేను ఫలించినా కూడా, ఆశీర్వదించబడినా కూడా ఇంకా ఎప్పుడు కూడా పాపపు జీవితంలోకి నేను వెళ్ళనయ్యా ప్రభా. నీకు నచ్చని కార్యాలు నేను చేయను ప్రభా అని నీవు ఒప్పుకో. దేవుని బిడ్డ, కోడె దెబ్బలు తగలక మునిపే, ఓ శరబా రికల బరాబా రిబల చందరల తిరల బరాబా, కోడి దెబ్బలు తగలక మునిపే ఒప్పుకో. తల వంచు, సర్వశక్తి దేవుని ముందర తల వంచు. ఇంకెప్పుడు పాపపు జీవితంలోకి అడుగు పెట్టనని, అన్య జనులతో కలవనని, వాళ్ళ ఆచార పద్ధాలు నా ఊళ్ళో ఉండవని ఒప్పుకో. ఇప్పుడే దేవుడు నీ కుటుంబంలో ఒక నూతనమైన క్రియ దేవుడికి వాగ్దానము చేశావు, దేవుడు నిబంధన చేసుకున్నావు. నేను ఇంకా బైబిల్ చదువుతానని, అబద్ధాలు చెప్పనని, నూతనంగా బ్రతుకుతానని నువ్వు వాగ్దానము చేశావు, నిబంధన చేసుకున్నావు. నువ్వు నిబంధన మీరిపోయి ఉన్నావు. దేవుని బిడ్డ, నువ్వు నిబంధన మీరిపోయి ఉన్నావు. ఆయన ఆజ్ఞకి నువ్వు లోబడటం లేదు. బహిరంగంగా నువ్వు పరిశుద్ధమైన గ్రంథాన్ని తొక్కను అని నువ్వు చెప్పినా కూడా నీ హృదయంలో ప్రతి ఒక్క దినము, ప్రతి ఒక్క రోజు ఆయన వాక్యాన్ని తొక్కుకుంటేనే నువ్వు బ్రతుకుతున్నావు. ఇది ఒక బ్రతికేనా? విలువ లేని సిలువకి ప్రేమ తీసుకుని వచ్చిన ఆ ప్రేమని నువ్వు ఎప్పుడు అర్థము చేసుకుంటావు? విలువ లేని నీ బ్రతుకి, నా బ్రతుకి అర్థము తెచ్చిన ఆ యేసయ్యని నువ్వు ఎప్పుడు అర్థము చేసుకుంటావు? గాయపడిన ప్రేమ అది, నీ కొరకు నా కొరకు సిలువెక్కిన ప్రేమ అది, ప్రాణము పెట్టిన ప్రేమ అది. ఆ ప్రేమ అమూల్యమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, గద్దించే ప్రేమ, రోషము కలిగిన ప్రేమ. అది శిక్షించదా అంటే ఖచ్చితంగా శిక్షిస్తుంది. అది దండించదా అంటే ఖచ్చితంగా దండిస్తుంది. నీకు అసాధ్యమైంది ఏది లేదు గనక నా కుటుంబంలో ఎందుకు ప్రభా ఇంకా ఈ శోధనలు, బాధలని నువ్వు అడిగే ఒక్క మునుపు ఆగు. నువ్వు ఆయనతో చేసుకున్న నిబంధన ఎలాగ ఉందో ఒక్కసారి పరిశీలించుకొని చూడు. నీవు గాని సగము కాలిన అప్పము వలె కాకుండా పూర్తిగా కాలిపోతాను ప్రభా అని నువ్వు ఒక ఒప్పందము చేసుకుంటే, ఒక నిబంధన చేసుకుంటే, ఎఫ్రాయిము నీవు అభివృద్ధి చెందాలని, నీవు ఫలించాలని, నీ అన్నని కాదని నిన్ను పిలుచుకున్నానయ్యా. నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నానయ్యా. ఎఫ్రాయిము, ఏది నా ఆశ, ఏది నా ఉద్దేశము? నేను అనుకున్నది చేయలేకపోతున్నానంటే కారణము నా చెయ్యి కొరచైందని కాదు, నా శక్తి తక్కువైందని కాదు. నీ మెడ వంచటము లేదు. ఇదిగో దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాంటి స్థితి గతిలో నీవు ఉంటే ఇప్పుడే నీ మెడ ఆయన పాదాల చెంత ఉంచు.
అనేక మందికి ఆశీర్వాదకరముగా ఆయన నిన్ను మార్చబోతూ ఉన్నాడు. లక్షలాది మంది ప్రజలకి మాదిరిగా నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆయన రక్తము నీ మీద కుమ్మరించబడుతూ ఉంది. పరిమళమైన తైలము నీ మీద కుమ్మరించబడుతూ ఉంది. ఒప్పుకున్న వారి మీద అభిషేకము దిగుతూ ఉంది. అభిషేకము దిగుతూ ఉంది. అభిషేకము దిగుతూ ఉంది. అభిషేకము దిగుతూ ఉంది. ఓరా శరబా రికల బరబా రిబంద రల శతిర రికర బరల శరబ రిబల బరబా రిబల మరల శందర తిరబా రికర బర శరబ రిబల మరబా. హృదయపూర్వకంగా ఒప్పుకో దేవుని బిడ్డ, హృదయపూర్వకంగా ఒప్పుకో. సియోనులో నుండి ఒక తైలము నీ మీద కుమ్మరించడానికి ఆయన దేవదూతలు సిద్ధముగా ఉన్నారు. దేవదూతలు సిద్ధముగా ఉన్నారు. అది కావాలని నిజముగా నువ్వు కోరుకున్నట్లయితే ఒప్పుకో, ఒప్పుకో, ఒప్పుకో. ప్రతి ఒక్క పాపపు స్వభావాన్ని విడిచిపెట్టు. నా యేసయ్య నీ జీవితంలో అద్భుతమైన కార్యము జరిగించబోతూ ఉన్నాడు. నూతనమైన కార్యము జరిగించబోతూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. నువ్వు ఒప్పుకొని చూడు. నా భర్త కాదన్నా, నా అత్తమామలు కాదన్నా, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను ప్రభువా, నీవే నా దేవుడు అయ్యా. ఓరా శరబా రికల బరబా రిబంద రల శతిర రికల బరల శరమ రిబల బరబా రిబంద రల శతిరల బరబా రిబల బరబా. ఒప్పుకొని చూడు దేవుని బిడ్డ. ఆ ఒప్పుకోలులో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదము నీకు అర్థము కావటం లేదు. ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదము నీకు అర్థము కావటం లేదు. ఆయన ఆజ్ఞలు వినే ఆ ఆశీర్వాదము నీకు అర్థము కావటం లేదు. నువ్వు ఒప్పుకొని చూడు, ఒప్పుకోలు చేసుకొని చూడు దేవుని బిడ్డ. అనేక మందికి నిన్ను ఆశీర్వాదంగా మార్చబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్న శోధంతా ఆయన తొలగించబోతూ ఉన్నాడు. అది అప్పుల బాధ కావచ్చు, మరొక బాధ కావచ్చు, నూతనమైన కార్యాలు కావచ్చు, గర్భఫలము కావచ్చు. ఖచ్చితంగా నా దేవుడు ఇవ్వడానికి సమర్థుడై ఉన్నాడు. సమర్థుడై ఉన్నాడు. సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నూతనమైన సంవత్సరములోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం దేవుని బిడ్డ. ఇకనైనా మనము అభివృద్ధి చెందాలా, ఇకనైనా మనము ఫలించాలా. ఎఫ్రాయిము మీద పెట్టుకున్న ఆశలు ఎలాగుంటాయో దేవుడు మాట్లాడాడు. ఆయన ఉద్దేశం ఏమిటో మాట్లాడాడు. ఒక తీర్మానములోకి రా, మంచి తీర్మానములోకి రా. ఎవరు అవునన్నా కాదన్నా నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను ప్రభా. నా దేవుడివి నీవే, నా రాజు నీవే, నా కోట, నా ఆశ్రయ దుర్గము నీవే. ఈ లోక సంబంధమైన ఈ మమకారాలు, అనుబంధాలు, భార్యాభర్త సంబంధాలు ఈ లోకములో ఉన్నంత వరకే. నీ దగ్గరికి అడుగు పెట్టిన తర్వాత ఆయన పిలిచే పిలుపు, నా కుమారుడా, నా జ్యేష్ఠ కుమారుడా, నా కుమార్తె, నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా కుమారుడా, నా కుమార్తె, నీ భర్త దూరం అయ్యాడని బాధపడవద్దు. నీ భార్య దూరం అయిందని, నీ బిడ్డలు దూరం అయ్యారని బాధపడవద్దు. ఒప్పందము చేసుకొని చూడు, దేవునితో నిబంధన చేసుకొని చూడు. అగ్ని దిగబోతూ ఉంది, అగ్ని దిగబోతూ ఉంది. అబ్రహాముతో ఒప్పందము చేసుకున్నప్పుడు కాలుచున్న రాళ్ల మధ్య నడిచినట్టుగా ఆయన నీ మధ్య నడుస్తూ ఒప్పందము చేసుకున్న వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగుతున్నాడు. ఒప్పందము చేసుకున్న వాళ్ళ మీదకి అగ్ని దిగుతూ ఉంది, అగ్ని దిగుతూ ఉంది. కాలుచున్న రాళ్ల మధ్య సంచరిస్తున్న నా దేవుడు దిగి ఉన్నాడు, దిగి ఉన్నాడు. నా కుమారుడా, నా జ్యేష్ఠ కుమారుడా ఎఫ్రాయిము, నీ మీద నేను ఆశలు పెట్టుకొని ఉన్నానయ్యా. లక్షలాది మందికి నువ్వు ఆ మాదిరిగా ఉండాలని, లక్షలాది మందికి నువ్వు ఆశ్చర్యకరంగా ఉండాలని నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను పిలుచుకున్నాను. ఏది నీ ఆలోచన? ఏ బలిపీఠాలు నువ్వు కడుతున్నావు? ఏ బలిపీఠాలు నువ్వు కడుతున్నావు? విరగగొట్టు దేవుని బిడ్డ, ఆత్మలో విరగగొట్టు, సాతాన్ని విరగగొట్టు, పాపపు స్వభావాలను విరగగొట్టు. సిగ్గు తెలిసి తల దించుకొని వాడు వెళ్ళిపోవాలా. నీ కుటుంబంలో వాడు ఉండడానికి వీల్లేదు. ఎదిరించు, గద్దించు,
సింహము వలె గద్దించు. యేసు నామమున పో నా కుటుంబంలో నుండి. సాతానా, యేసు నామమున పో నా కుటుంబంలో నుండి. అప్పులారా, యేసు నామమున పో నా కుటుంబంలో నుండి. నా దేవుడికి నాకు మధ్య ఒక నిబంధన ఏర్పడుతూ ఉంది, ఒక నిబంధన ఏర్పడుతూ ఉంది. సాతాను కట్లు తెప్పబడుతూ ఉన్నాయి, సాతాను కట్లు తెప్పబడుతూ ఉన్నాయి, సాతాను కట్లు తెప్పబడుతూ ఉన్నాయి. వాడి కోట కూలిపోతూ ఉంది, వాడి కట్టిన కోట కూలిపోతూ ఉంది. నిబంధనలో బలం ఉంది. ఆయన ఆజ్ఞకి లోబడినప్పుడు దీని శక్తి మనలో కమ్ముకుంటూ ఉంది, ఆవరించబడుతూ ఉంది. నీవు ధన్యురాలువి, నీవు ధన్యుడివి. నా జ్యేష్ఠ కుమారుడా, నా జ్యేష్ఠ కుమార్తె, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. జగత్తి పునాది వెయ్యబడక మునిపే నీ పేరు ఫలానా అని నేను ఎరిగి ఉన్నాను. నిన్ను తాకాలంటే నా కన్ను గుడ్డు తాకి రావాలా. ఓరాందారాల శరబా రికరాబరాల శరబా రిబలబరబ రిబందారాల శతిరా రికలబరాల శరబా రిబలబరబ రిబలబర. నా కుమారుడా, నా కుమార్తె, పరిశుద్ధాత్మదేవుడు నీతోనే మాట్లాడాడు. ఆయన ఆలోచనలోకి నువ్వు రా, ఆయన ఉద్దేశంలోకి నువ్వు రా. ఆయన చేయబోయే అద్భుతమైన కార్యాల్ని 2021 నువ్వు చూడబోతూ ఉన్నావు, నువ్వు చూడబోతూ ఉన్నావు, నువ్వు చూడబోతూ ఉన్నావు. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం.